హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతమందికి చికెన్ లివర్ ఫ్రై అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఇప్పుడు లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నార్మల్గా ఆనియన్ కట్ చేసి లివర్ ఫ్రై చేయడం కాదు, ఇందులో అయితే రెస్టారెంట్ స్టైల్ ఒకటి ఉంది, అది మీకు వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. అయితే లివర్ని వాష్ చేయాలి. తర్వాత ఒక బౌల్లోకి లివర్ని యాడ్ చేసుకొని, తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొద్దిగా పసుపు యాడ్ చేసి బాయిల్ చేయాలండి. ఇదే అన్నమాట. ముందు మనం ఆనియన్ కట్ చేసుకొని జనరల్గా ఇలాంటి ప్రాసెస్ చూస్తాం కదా, దీంట్లో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ లివర్ని బాయిల్ చేయడమే. ఎలాగైతే హ్యూమన్ బాడీకి లివర్ డీటాక్సిఫికేషన్కి యూజ్ అవుతుందో అలాగే చికెన్కి కూడా అంతేనండి, చికెన్స్లో కూడా. సో మ్యాక్సిమం లివర్ ఫ్రై ప్రాసెస్ అయితే చూద్దాము. ఎంతమందికి లివర్ ఫ్రై అంటే చాలా ఇష్టం? చికెన్ ఇష్టపడిన వాళ్ళందరూ లివర్ ఫ్రై చాలా ఇష్టపడతారు కదా. ఈ లివర్ ఫ్రైని తినడం అవాయిడ్ చేయాలి. అయినా కూడా ఒక్కోసారి క్రేవింగ్స్ వస్తే ఇంకేం చేయలేం కదా. నేనైతే నా ప్రెగ్నెన్సీలో చాలా బాగా ఎక్కువగా తినేదాన్నండి. ఈ చికెన్ లివర్లో అయితే ప్రోటీన్ ఉంటుందండి, ఇంకా విటమిన్ ఏ, విటమిన్ B12 చాలా పుష్కలంగా ఉంటాయి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని, తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత యాజ్ యూజువల్ కొద్దిగా ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు చూసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ యాడ్ కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు అంటకుండా కలపాలండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోవాలి. ఇందులో విటమిన్ B9 ఉండడం వల్ల పిండం ఎదుగుదలకి ప్రెగ్నెన్సీ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా బాగా తినేదాన్ని. ఇది బ్రెయిన్ హెల్త్ని కూడా ప్రమోట్ చేస్తుంది. మెటబాలిజంకి చాలా బాగుంటుంది. బట్ ఏదైనా మితంగా తింటేనే మనకి ఆరోగ్యం కాబట్టి ఇది తక్కువ క్వాంటిటీలో తినడం చాలా బెటర్ అండి. ఐరన్కి మన బాడీలో ఐరన్ తక్కువైనప్పుడు లివర్ పెడతారు కదా, యాజ్ యూజువల్గా. ఇంకా విటమిన్ ఏ ఉండడం వల్ల మనం బాలింత టైంలో ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి ఈ లివర్ ఫ్రై అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా, ఆ బాయిల్ చేసుకున్న లివర్ని, కందనకాయలు, ఇంకా హార్ట్ని మొత్తం యాడ్ చేసేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టకుండానే మనము వదిలేయాలండి. అంటే బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట. భలే ఉడుకుతూ ఉంది కదండి ఇదైతే. ఇలా చూస్తుంటే భలే టెంప్టింగ్గా ఉంది కదా. ఇదైతే నేను ఈ లివర్ ఫ్రైని అయితే ఒక రెస్టారెంట్లో చూసానండి, అది చాలా బాగా చేశారు వాళ్ళు. అప్పటి నుంచి నాకు ఈ లివర్ ఫ్రై అంటే చాలా ఇష్టం. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వెయిట్ చేయాలి. దాని తర్వాత కారం యాడ్ చేయాలి. ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాక మూత పెట్టాలండి. పెట్టడం వల్ల మనం వేసిన కారం ముక్కలకి పట్టి బాగా మగ్గుతుంది. మగ్గుతున్న ఇది చూడండి, చాలా బాగుంది చూడడానికి, భలే ఉడుకుతుంది. ఇంకా మనకి ఇష్టమైన కొత్తిమీర కానీ పుదీనా కానీ యాడ్ చేసుకొని వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడమే. ఎంతమందికి కొత్తిమీర, పుదీనా కూడా ఇలాగా గ్రీనిష్‌గా ఉన్నప్పుడే ఆఫ్ చేసేయాలనిపిస్తదండి. నాకైతే ఇలాగే ఆఫ్ చేయాలనిపిస్తది. Thank you for watching my video. Please subscribe to my channel, like, share and comment to my channel. Bye bye. ఇలా వేడి అన్నంలో కొద్దిగా రసం వేసుకొని ఇలా లివర్ ఫ్రై నంజుకొని తింటే సూపర్ ఉండిద్ది కదా, సూపర్.